నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కంగారు పడకు దివ్య, అమ్మ కనిపిస్తుంది, ఇక్కడెక్కడో ఉంటుంది, ఇంకా వెతుకుతాం పదా. అభి, దివ్య, మాయా మాయా, మీరేంటమ్మా ఇక్కడ రోడ్డుపై ఏం చేస్తున్నారు? మా అమ్మని వెతుకుతున్నా మాయా. అమ్మ మీ దగ్గరికి వచ్చింది కదా, అమ్మ ఎక్కడ మావయ్య? మీ అమ్మ గుడికెళ్ళింది అభి, మీ నాన్నని కలవడానికి వెళ్ళింది. నిజమా మాయా? మా నాన్న వచ్చారా? గుళ్ళో ఉన్నారా? అవునమ్మా, నాన్న దగ్గరికి అమ్మ వెళ్ళింది. మా నాన్న ఎవరు మాయా, మీకు తెలుసా? మీకు కూడా తెలుసు. మాకు తెలుసా? అవునభి, మీరు నాన్నని చూశారు, మాట్లాడారు కూడా. ఎవరు మాయా? అది ఆయన ఎవరంటే అభి, దివ్య, మీరిక్కడున్నారా? మీకోసం నేను ఎక్కడెక్కడో వెతికాను. చారి అంకుల్, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిందంట. తెలుసమ్మా, నేను అక్కడి నుంచి వస్తున్నాను. మా నాన్నగారిని మీరు చూసారా అంకుల్? భలేవాడివి అభి, రోజు నేను చూస్తూనే ఉన్నాను. మా నాన్న ఎవరు అంకుల్? అదేనమ్మా. ఒక్క నిమిషం ఆగండి, వీళ్లకు నేను చెప్తాను. ఆహా, కాదు, డైరెక్ట్ గా చూపిస్తాను. మీరు రండి వెళ్దాం. రామ్మా దివ్య. ముందు మా నాన్న ఎవరో చెప్పండి. అతని పేరేంటి? డైరెక్ట్ గానే మీ నాన్నని మీకు చూపిస్తాను, రండి. పిల్లల్ని నేను తీసుకువెళ్తాను, మీరు వెళ్ళండి. ఓకే సార్, వెళ్దామా? అభి, దివ్య, బాయ్ నాన్న. బాయ్ మాయా. బాయ్. రండి, రా అభి, రామా దివ్య. జయగారు, ఐఎమ్ సారీ. మీరిప్పుడు మీ వైఫ్కి గతం ఎలా గుర్తు చేయాలని ఆలోచిస్తున్నారని తెలుసు, బట్ మీరు వెంటనే చేయాల్సిన ఒక పని ఉంది. మంగ గారి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు నిత్యపై, నిత్యకు హెల్ప్ చేసినందుకు అండ్ మంగ గారిని ఇన్నాళ్లు దాచినందుకు ప్రసాద్, చంద్రిక గార్లపై కేసు ఫైల్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం. వెంటనే ఆ పని చేయండి సార్. ఆ ముగ్గురిని జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలా చేయండి. చేసిన దుర్మార్గానికి కుళ్ళి కృషించిపోయేలా చేయండి. జయగారు, మీరు చెప్పండి, నేను ప్రొసీడ్ అవ్వచ్చా? వద్దే సిపి గారు. అదేంటి జై, వాళ్ళకి శిక్ష పడొద్దా?
వాళ్ళని క్షమించి వదిలేస్తావా నాన్న? నేను బాగా ఆలోచించి 3 నిర్ణయాలు తీసుకున్నాను. ఏంటి విజయ్ గారు? డెసిషన్ నెంబర్ 1, నిత్య దృష్టిలో మంగ చనిపోయినట్టుగానే ఉండాలి. మంగ ప్రాణాలతో లేదని నిత్య అనుకోవాలి. అలా ఎందుకు? ఎందుకంటే నిత్య మంగకు ఆగర్భ శత్రువు. అమ్మ కడుపులో ఉండగానే మంగకు తనపై శత్రుత్వం మొదలైంది. ఆ తెలియని పగ ఈరోజు వరకు సస్టైన్ అవుతూనే ఉంది. మంగను చంపి ఆ స్థానంలోకి రావాలనుకుంటున్న నిత్యను మనం మార్చాలి. నిత్యను మనిషిని చేయాలి. జైల్లో చిప్పకూడు తింటే దానికే బుద్ధి వస్తుంది కదరా. అవునాన్న, జైల్లో కష్టాలు పడితే చేసిన తప్పులు తెలిసొచ్చి తెలివొస్తుంది. లేదు, మంగను తను ఎంత బాధ పెట్టినా, ఎన్నిసార్లు హత్య ప్రయత్నం చేసినా మంగ నిత్యను ప్రేమించింది. తన వల్ల నిత్యకు ఎలాంటి బాధ కలగకూడదని కోరుకుంది. మంగ మనసుకు విరుద్ధంగా నేను నడుచుకోలేను. తను ఎంతగానో ప్రేమించే తన చెల్లిని బాధ పెట్టలేను. అలానే నిత్యని వదిలేస్తారా? వదలనే సిపి గారు. తనని మారుస్తాను. మనిషిగా, మంచి మనిషిగా మార్చి మంగకు గిఫ్ట్గా ఇస్తాను. అందుకే మంగ బ్రతికే ఉన్నట్టు నిత్యకు తెలియకూడదు. తెలిస్తే మళ్ళీ మళ్ళీ చంపే ప్రయత్నం చేస్తుంది. మంగ చనిపోయిందని తను అనుకోవాలి. నేను నిత్యను మార్చాలి. ఏసీపీ గారు, మీ పద్ధతిలో మంగ చనిపోయిందని నిత్యకు తెలిసేలా చేయండి. మంగ ప్రాణాలతో లేదని తను నమ్మి తీరాలి. షూర్ జయ్ గారు. అండ్ డెసిషన్ నెంబర్ 2, మావయ్య అత్తయ్యలకు కూడా మంగ ప్రాణాలతో ఉన్నట్టు తెలియకూడదు. వాళ్ళు కూడా మంగ చనిపోయిందని అనుకోవాలి. అసలు దీనికంతటికీ కారణం వాళ్లేరా. వాళ్ల పిల్లను నీకిచ్చి పెళ్లి చేయాలన్న స్వార్థంతో మంగను దాచిపెట్టారు. వాళ్ళకైనా శిక్ష పడాలి జై. వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. ఎస్ జయ్ గారు, నిత్య అయితే పరాయమ్మాయి, బట్ వాళ్ళు మీ అత్తయ్య మావయ్య. వాళ్ళు మీకు చేసిన ద్రోహం చాలా పెద్దది. వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు. వాళ్ళు స్వార్థపరులే, చెడ్డవాళ్లే. కానీ వాళ్లకు నిజం తెలియకూడదు. ఏ నిజాన్నైతే వాళ్ళు ఇన్నాళ్ళు మన దగ్గర దాచిపెట్టారో అదే నిజాన్ని, మంగ బతికుందన్న నిజాన్ని వాళ్ళ దగ్గర మనం దాచిపెట్టాలి. వాళ్ళకి మనం భయపడడం ఏంటి జై? చెప్తే తప్పేంటి? వాళ్ళలా మనమెందుకు దాచిపెట్టాలి జై? మనమెందుకు తప్పు చేయాలి? మీరెంత దాచినా వాళ్ళకి తెలియకుండా ఉండదు. తెలిసిన వెంటనే నిత్యకి చెప్తారు. చెప్పరు. ఎందుకంటే ఇప్పటి వరకు మంగ బతికే ఉన్న విషయం వాళ్ళు నిత్యకి చెప్పలేదు. ఇక మీదట కూడా చెప్పరు. వాళ్లకు కావాల్సింది మంగ లేకపోతే వాళ్ళ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడం. నిత్య మోటివ్ కూడా అదే. మంగ లేకపోతే ఆ స్థానంలోకి తను రావడం. ఇప్పుడు నిత్య, మావయ్య, అత్తయ్య పోటీ పడతారు. వాళ్ళు ఏం చేస్తారో నాకు చూడాలనుంది. ఆ తర్వాత వాళ్ళని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ఇక చివరిది, నా పిల్లలకు నేనే వాళ్ళ తండ్రిని అని తెలియకూడదు.
నాన్న ఎవరు? అది మీ నాన్నగారు ఆ, చెప్పరు, చూపిస్తా. ప్లీజ్ అంకుల్ చెప్పండి. తినబోతూ రుచి అడగడం దేనికమ్మా? చూడబోతూ ఎవరు అని అడగడం ఎందుకు? తెలుసుకోవాలనుంది అంకుల్. ఎలాగో అక్కడికే వెళ్తున్నాం కదా దివ్య, ముందే తెలుసుకుని ఏం చేస్తావు? సైలెంట్గా కూర్చో. ఏంట్రా నువ్వు చెప్పేది? నీ పిల్లలకి నువ్వెవరో చెప్పవా? చెప్పను జేజీ. అదేంటి నాన్న, వాళ్ళెవరూ తెలియకుండానే ప్రేమించావు. వాళ్లే నీ పిల్లలని తెలిసాక నువ్వే వాళ్ళ తండ్రివని చెప్పవా? చెప్పకూడదు పిన్ని. ఎందుకు జయ్ గారు? 8 ఇయర్స్ తర్వాత మీ భార్య మంగగారిని మీరు కలిశారు, కానీ తను గతం మర్చిపోవడం వల్ల కనీసం కలిసిన సంతృప్తి కూడా మీకు లేదు. అట్లీస్ట్ మీ పిల్లలకి మీరెవరో తెలిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే సంతోషం మీకు కూడా ఉంటుంది. లేదేసిపి గారు, అలా జరగకూడదు. వాళ్ళు పుట్టిన 8 సంవత్సరాల తర్వాత నేనే మీ నాన్నని ఏ మోహం పెట్టుకుని వాళ్ళకి చెప్పేది? ఇన్నాళ్ళు మాకెందుకు దూరంగా ఉన్నావు, మా కోసం ఎందుకు వెతకలేదు అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పేది? అసలే కోపంగా ఉన్న అభి నాపై మరింత కోపాన్ని పెంచుకుంటాడు. నన్ను ప్రాణంలా ప్రేమిస్తున్న దివ్య నాపై ద్వేషం పెంచుకుంటుంది. నా భార్య నన్ను గుర్తుపట్టట్లేదు. నా పిల్లలు కూడా నన్ను అసహించుకుంటే నేను తట్టుకోలేను. భరించడం నా వల్ల కాదు. అందుకని నీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు నువ్వెవరో తెలియనట్టే ఉంటావా? ఎన్నాళ్ళు ఉన్నాను, ఎప్పుడు ఉండలేనా జేజీ? ఇలా ఎన్నాళ్ళు నాన్నా? మంగకి గతం గుర్తుకొచ్చే వరకు. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు కదా. మంగకి గతం గుర్తొచ్చి నన్ను గుర్తుపట్టిన ఆ తర్వాత నన్ను చూపించి తనే మీ తండ్రిని పిల్లలకి చెప్పాలి. వాళ్ళమ్మే నాన్న గురించి చెప్పాలి. ఏమిట్రా నీకిన్ని కష్టాలు? నీకే ఎందుకిన్ని బాధలు? ఏంట్రా ఈ కర్మ? దూరమైన భార్య దగ్గరైందనుకుంటే గతం మర్చిపోయింది. దగ్గర చేసుకోవాల్సిన పిల్లల్ని అదే గతం కోసం దూరం పెట్టాల్సి వస్తోంది. ఎలా భరిస్తావు నాన్న? అలవాటైంది పిన్ని. చిన్నప్పుడే అమ్మని పోగొట్టుకున్నాను. ప్రేమ రాహిత్యంతో పెరిగాను. మెటీరియలిస్ట్గా బతికాను. మంగ నన్ను మనిషిని చేసింది. అంతలోనే మాయమైంది. మళ్ళీ ఇప్పుడు కనిపించింది. కానీ నేనెవరో తనకి తెలియదు. నా పిల్లలకి తెలీదు. ఇది కర్మ కాదు జేజీ, శాపం. ఇన్నాళ్ళు మన ఇంటి కోడళ్ళకి శాపం అనుకునేవారు కదా. కాదు, ఈ ఇంటి మగాళ్ళకి శాపం. ప్రాణంలా ప్రేమించిన భార్యను 5 తరాల మగాళ్ళు పోగొట్టుకుని బాధలు పడ్డారు. కోడళ్ళకి చావు ఒక్కసారే వస్తుంది.
కానీ మగాళ్ళకి బతికున్న ప్రతిరోజు చావే. రోజు చేస్తూ బతుకుతున్నాం. ఇంతకంటే శాపం ఇంకే ఉంటుంది? జగన్, మీ భార్యకి గతం ఎలా గుర్తు చేయాలని ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. కానీ ఇంత బాధలో కూడా మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనివే జగన్, మీరు చెప్పిన మొదటి డిసిషన్ ఇప్పుడే అమలు చేస్తాను. ఇదేంటి దెయ్యం పట్టిన పిశాచంలా గంతులేస్తోంది? దెయ్యానికి పిచ్చాచి పట్టడం ఏంటే? ఆ రెండు కలిస్తే ఇది. ఏంటి ఇలా వచ్చారు? మంగ అంత్యక్రియలకు వెళ్ళలేదా? అసలు చంపింది మంగనేనామా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? ఎందుకంటే మంగ చనిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదమ్మా. నేనే స్వయంగా దాన్ని టిప్పర్తో గుద్ది చంపేశాను. అందులో ఎలాంటి డౌటు లేదు. మేము శారీగాడింటికి వెళ్ళొస్తున్నాము. అక్కడ ఎవరు లేరు. మా ఇంట్లో కూడా ఎవరు లేరు. అందరూ గుడికి వెళ్లారు అని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళలేదా మీరు? లేదమ్మా, డౌట్ వచ్చి నీ దగ్గరికే వచ్చాం. మంగ చనిపోయినట్టు నువ్వు చెప్పడం తప్ప మాకెలాంటి న్యూసు లేదు. ఎవరూ ఫోన్ కూడా చేయలేదు. మ్మ్హ్మ్. మీకు న్యూస్ తెలియాలా? అయితే న్యూస్ ఛానల్ చూద్దాం. మణికొండ పుప్పాలగూడ రోడ్లో ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగింది. టిప్పర్ లారీ ఒక ఆటోను గుద్దుకుంది. ఆటోలోని ప్యాసింజర్స్ అక్కడికక్కడే మరణించారు. విన్నారా? ఇప్పటికైనా నమ్ముతారా? అమ్మో, ఈ కేసుని ఆ ఏసీపీ రాజా ఇళయరాజా చూస్తున్నారా? అయితే మరణం చూసుంటారుగా. తప్పకుండా చూసే ఉంటారు. అమ్మో, మంగ శవాన్ని గుర్తుపట్టే ఉంటారు. ఈరోజు సుమారు 11-12 గంటల మధ్యలో మణికొండ పుప్పలగూడ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. అతి వేగంగా వస్తున్న ఓ టిప్పర్ ముందు వెళుతున్న ఆటోని ఢీ కొట్టింది. ఆటో డ్రైవర్, అందులో ఉన్న లేడీ ప్యాసింజర్స్ అందరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయి. పోస్ట్మార్టం నిమిత్తం డెడ్ బాడీస్ ని ఉస్మానియా హాస్పిటల్కి తరలించాం. మృతులను గుర్తుపట్టడానికి సంబంధికులను మార్చరికి రావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
నిత్య అబ్బో. మంగ చచ్చిపోయింది. దాని మొహం కూడా గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. దాని శవం మార్చురీలోనే కుళ్ళిపోవాల్సిందే తప్ప దానికోసం ఎవ్వరూ రారు. నేను ఏదైనా ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది.